శ్రావ్యని చూడాలనిపిస్తుంది. తనకి పిల్లలు పుట్టలేదని కూడా వాళ్ళు వేధిస్తున్నారట. అత్తారింట్లో దానికి నరకం అయిపోయింది. దానిని దగ్గరకు తీసుకుని ఓదార్చడానికి కూడా లేదు. ఈ ఇంటి శుభకార్యాలకి పిలవటానికి కూడా లేదు. నాకు చాలా బాధగా ఉంది. ఒకడు చేసిన దానికి ఇంట్లో అందరం అనుభవిస్తున్నాం. దాని రాత అంతే అనుకోవే. నేను శ్రావ్య కన్న తల్లి నత్తయ్య, అలా ఎలా అనుకోమంటారు? నాకు నా కూతుర్ని చూడాలనిపిస్తుంది. తన మేనల్లుడి ఫంక్షన్లో శ్రావ్య ఉండాలి అనిపిస్తుంది. మీకు ఆశుంటే మాత్రం అది జరగాలి కదమ్మా. బాధపడకండి మేడం. ఈ ఇంటి ఆడపడుచు లేకుండా బాబు బారసాల జరగదు. అంటే ఏంటి? శ్రావ్య రాకపోతే బారసాల ఆపేద్దామంటున్నావా? లేదండి, శ్రావ్యని బారసాలకి పిలుద్దాం అంటున్నాను. ఎవరు పిలుస్తారు? నువ్వు వెళ్ళి పిలుస్తావా? అవును, నేనే వెళ్ళి శ్రావ్యని ఆ ఇంట్లో వాళ్ళని బారసాలకి పిలుస్తాను. అత్తయ్య, మావయ్య, ఆఖరికి గౌతమ్ వెళ్ళి పిలిచినా రానివాళ్ళు నువ్వెళ్ళి పిలవగానే వస్తారా? వద్దా హల్య, నువ్వు వెళ్తే గొడవ అవుతుంది. యామిని ఆంటీ నిన్ను అవమానిస్తుంది. లేదండి, శ్రావ్య ఈ ఫంక్షన్లో ఉండాల్సిందే. నేను వెళ్ళి నచ్చ చెప్తాను, ఎలాగో అలా ఒప్పిస్తాను. వద్దా హల్య, నువ్వు చెప్పినా వాళ్ళు వినరు. నా మాట విను. నన్నే ఆ ఇంటి నుంచి గెంటేసిన వాళ్ళు నిన్నసలు లెక్కే చేయరు. నువ్వు వెళ్ళకు. ఏం పర్వాలేదండి, శ్రావ్య కోసం ఆ మాత్రం చేయలేనా? ఏం చేస్తావే నువ్వు? ఇప్పటికే ఈ రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న గొడవలు చాలవా? మళ్ళీ నువ్వెళ్ళి ఇంకో గొడవ పెట్టుకుంటావా? నేనేం గొడవ పడనండి. వాళ్లతో మంచిగా మర్యాదగా మాట్లాడి ఫంక్షన్కి రావడానికి ఒప్పిస్తాను. మనం ఎలా మాట్లాడినా వాళ్ళు వినరమ్మా, మూర్ఖంగా ప్రవర్తిస్తారు. నిన్న నాతో కూడా ఆ యామిని గొడవ పడింది. నిన్ను అనరాని మాటలంటారు. నువ్వు వెళ్ళకు. శ్రావ్య రావాలని సుభద్ర మేడం ఆశపడుతున్నారు సార్. మనం ఇంతమంది ఉండి కూడా ఆవిడ బాధ తీర్చకపోతే ఎలా సార్? నువ్వెళ్తే మా అమ్మ బాధ తీరదు, ఇంకా రెట్టింపు అవుతుంది. అవును సిస్టర్, నువ్వు ఆ ఇంటికి వెళ్ళావన్న కారణంతో అక్కడ శ్రావ్యని ఇంకా టార్చర్ చేస్తారు. అలా ఏం జరగదన్నయ్యా. బ్రతిమాలో బామాలో వాళ్ళని ఎలాగో అలా ఒప్పిస్తాను. ఎందుకమ్మా రిస్క్? పరిస్థితులు చక్కబడ్డాక నేనే వెళ్ళి శ్రావ్యని ఇంటికి పిలుచుకొస్తాను. శ్రావ్య ఎప్పుడో ఇంటికి రావడం వేరు, బారసాల రోజున ఇంటికి రావడం వేరు సార్. కూతుర్ని చూడాలని ఆ తల్లి తపన పడుతుంది కదా. ఇంతమంది వద్దు అంటుంటే వినవేంటి నువ్వు? మా వల్ల కానిది నీ వల్ల అవుతుందా? ఎందుకో లేనిపోని పెత్తనాలని తల మీద వేసుకుంటున్నావు? పెత్తనాలు కాదండి, నా కొడుకు బారసాలకి తన మేనత్తు ఉండాలని నేను కూడా ఆశపడుతున్నాను. ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావు కదా. పైగా ఇలాంటి ఫంక్షన్కి వస్తే శ్రావ్య కడుపు కూడా తొందరగా పండుతుంది. సరే అహల్య, నీతో పాటు నేను కూడా వస్తాను. నువ్వు ఒంటరిగా అయితే వెళ్ళకు. వద్దండి, నేనొక్కదాన్నే వెళ్తాను. మీరు వస్తే గొడవ అవుతుంది. నిన్ను ఒంటరిగా ఆ ఇంటికి పంపించలేను అహల్య. నాకేం కాదండి, వాళ్ళు నన్నేమనరు. ఏమన్నా నేను పట్టించుకోను. లేదు, నా మాట విను. నేను వస్తాను. నాకేం కాదని చెప్తున్నాను కదండి. దయచేసి ఈ విషయం నాకే వదిలేయండి, నేను చూసుకుంటాను. అది కాదు అహల్య. ఒక్కరితోనే వెళ్తాను, చూసుకుంటాను అని అంటుంది కదరా, వెళ్ళనివ్వు. తన మాటల్లో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది బామర్ది. వెళ్ళిరా నువ్వు, అసలేం జరుగుతుందో చూద్దాం. నాకైతే ఇది ఆ ఇంటికి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదురా.
శ్రావ్యని చూడాలని సుభద్ర బాధపడుతుంది కదమ్మా. మనం ఎవరం వెళ్ళకపోతే ఎలా? ఎవరో ఒకరం ప్రయత్నం చేయాలి కదా. చూడమ్మా, నువ్వు ఆ ఇంటికి వెళ్ళి మంచిగా మర్యాదగా వాళ్ళని పిలువు. నీకు మర్యాద ఇచ్చి వాళ్ళు ఒప్పుకున్నారా సరే సరే, లేదంటే గొడవ పడకుండా వచ్చే. అలాగే సార్, అస్సలు గొడవ పడను, మంచిగా చెప్పొస్తాను. అహల్య ఆ ఇంటికి వెళ్ళి శ్రావ్యని పిలుస్తానంటోంది కదా. పద. ఈరోజు యామిని చేతిలో దీనికి మూడింది. పోనీలే, ఈ వంకతో అయినా ఈవిడగారి పీడ విరగడైపోతే ఆస్తంతా మనదవుతుంది కదా. సరే పద అహల్య. హలో ఆకాష్, అర్జెంటుగా హాస్పిటల్కి రావాలా? సరే వస్తున్నాను. అహల్య, నేను హాస్పిటల్ దాకా వెళ్ళొస్తాను. నువ్విలా రావే. ఏంటి బారసాలకి శ్రావ్యం తీసుకొస్తానని అందరి ముందు ప్రగల్భాలు పలుకుతున్నావు? శ్రావ్య ఉండాలని అర్జున్ సార్, సుభద్ర మేడం, గౌతమ్ గారు కూడా ఆశపడుతున్నారు కదండి. నా మునిమనవుడి ఫంక్షన్లో నా మనవరాలు ఉండాలని నేను కూడా ఆశపడుతున్నాను. కానీ అది జరగదులే. ఎందుకు జరగదండి? నేను వెళ్ళి ఏదో ఒక రకంగా శ్రావ్యని తీసుకొస్తాను. ఏదో ఒక రకంగా అంటే వెళ్ళి ఆ యామిని కాళ్ళ మీద పడతావా? యామిని అసలు నిన్న ఇంట్లోనే అడుగు పెట్టనివ్వదే. చచ్చిన శ్రావ్యని పంపించదు. నేను ఏదో ఒకటి చేసి శ్రావ్యని తీసుకొస్తానండి. యామిని గారి కాళ్ళు పట్టుకునో చేతులు పట్టుకునో బతిమాలో బామాలో ఎలాగోలా అందరూ కోరుకున్నట్టు శ్రావ్యని ఇక్కడికి తీసుకొస్తానండి. శ్రావ్య ఫంక్షన్కి రావాలని నేను కూడా ఆశపడుతున్నాను. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? శ్రావ్యం తీసుకురావడం నా కొడుకు వల్ల కాదు, నా కోడల వల్ల కాదు, మనవడ వల్ల కూడా కాదు. నీ వల్ల ఎలా అవుతుందే? శ్రావ్య పెళ్లి చేసిన దాన్ని, శ్రావ్యని కాపురానికి పంపించిన దాన్ని, శ్రావ్యని ఫంక్షన్కి తీసుకురాలేనా? ఆ విషయం గురించి మీరు కంగారు పడకండి. శ్రావ్య రావాలని మీరు కూడా ఆశపడుతున్నారు కదా. మీరందరూ కోరుకున్నట్టుగానే నేను శ్రావ్యని తీసుకొస్తాను. శ్రావ్య ఫంక్షన్లో ఉంటుంది. ఓహో, మా అందరి వల్ల కానిది నీ వల్ల అవుతుంది అంటున్నావు. అక్కడికి వెళ్ళి శ్రావ్యని తీసుకొస్తాను అంటున్నావు. నువ్వు ఏదో ఒక రకంగా శ్రావ్యం తీసుకొచ్చి ఇక్కడ అందరితో మంచి అనిపించుకుంటావు. శాశ్వతంగా ఈ ఇంట్లోనే తిష్ట వేయాలనుకుంటున్నావు. అంతేనా? ఇదేనా నీ ప్లాన్? లేదండి, దీని వెనకాల ఏ ప్లాను లేదు. కేవలం శ్రావ్యని ఇంటికి తీసుకురావాలని మాత్రమే నా ఉద్దేశం.